ఎరా అడ్డగాడిదా పోస్టర్ సరిగ్గా చూడలేదా? పక్కూరి టీంలో ఆడడానికి వీల్లేదని. సరుకులు తెస్తుండగా బస్సులో సరిగ్గా కనపడలేదురా. ఇంత దూరం వచ్చినా అంతా వేస్ట్ అయింది. అంతా వీడి వాళ్ళే. రేయ్ నేను కావాలని చేశానా? సర్లే ఇప్పుడు ఏం చేద్దాం? పరోటాలు తిన్నావా? ఆకులేస్తుందిరా. పదండి. ఇక దీంతో కలిపి 38, దీంతో 39. సాల్ బాబు సాల్, నా వల్ల కాదు, నే ఓడిపోయాను, నా వల్ల కాదు. అయితే 12 డబ్బులు దే. ఏంటి నానస్తున్నావు? తీ తొందరగా డబ్బులు దే. నాతో పందేవా? ఇక్కడ బిల్ ఎంతయ్యా? 22.5. లోపల 100 ఇచ్చానయ్యా, కొంచెం తగ్గించాయా? కావాలంటే 10 పరోటాలు ఎక్కువ తినేళ్ళు ఫ్రీ. బాబోయ్ నా వల్ల కాదు, మీరు తినిపించి చంపేసేలా ఉన్నారు. డిస్కౌంట్ ఏంటని గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తిన్నాను పందెం కట్టి ఓడిపోయాడు. పంద్యానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి అర్థమైందా? 50 పరోటాలా? పంద్యానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడి గడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటాలు లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి చూడరా. శంకర్, చాలు. 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. పక్కెళ్ళాగరా. నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పిలిచలేక చస్తున్నా. సర్లేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏంట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹1 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు, అందుకని. ఏ ఎటకారమా? కాదురా, గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు జాంకాయలు ముట్టుకోద్దు. ఏంట్రా బయట ఇక్కడ? దమ్ము కొట్టడానికి వచ్చానరా. నువ్వెక్కడికి? నేను జాతరకు రా, వస్తావా? లేదురా, సుబ్బిగడితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా? వెళ్ళొస్తానే. ఏమండి, ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలే ఈదులో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు, ఎదవలు. వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి, ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోటు తగిలితే. నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు గాని నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైడి తల్లిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయన్నే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు?
రే బయట గట్రా. చూడండి రా ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తామా? అవును. నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా. లేదురా, నాకు చిన్న పనుంది, అది చూసుకుని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడరా. ఏంట్రా ఒకటి వచ్చావు? గణేష్ గారి వాడు రాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టేసి తాళం వేసేసాడు. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే మామ నేను వెళ్ళొస్తాను, ఈసారైనా మ్యాచ్ గెలుచుకొని రండి. రేపు ఇంటిగా ఒక్కడు తగ్గాడురా. అయితే నేనా? మా అత్త చంపేస్తుందిరా. వీడితో ఏంట్రా మాటలు? ఎంత పెద్ద స్టేడియం రా. ఇలాగే ఉంటారు లేరా? మనం వచ్చాం చూసే అంత మర్యాద నీకు కాదు, ప్లేయర్స్ కి. మేము ఆటగాళ్ళమేరా. మీరు ఆటగాళ్ళ తీరిందా? అంటే మనం రంగు బట్టలు లేం కదరా, ఎదవ అందుకే గుర్తుపట్టలే. మనం ఇక్కడ ఆడినట్టే. ఎందుకు వచ్చిన గోల గానీ వెళ్ళిపోదాం పదరా. ఏంట్రా? అరే మా ఎంత మంది చప్పట్లు కొడుతున్నారు చూడరా. ఫీలింగా? మరి నీకు? నాకు కూడా రా. పద ఇద్దరం బయటికెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే. అమ్మా ఒకసారి వాళ్ళు కలిసి ఒరే అది చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అద్దరు కొట్టేవరా. ఎంత ప్రకాష్ ఐడియా. నమస్కారం బాబు, నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అతను కొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోవాల్సిన సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. పేరేంటంటే అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. ఇదే చాలా అవసరం ఇప్పుడు. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరతాం. సారేంటయ్యా మామయ్య అని పిలువల్లుడు. మామయ్య అదేలాగా? మామయ్య అని పిలిచావరా, లేకపోతే చంపేసిలా ఉన్నాడు. ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు మనకు తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ 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 పెద్దాక 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 ఇది పెద్దాక. చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డేయలేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు.
ఇళ్ళ మొఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు. అప్పుడు మీ పెద్దవాళ్ళ బాబాయ్ కారు ఒకటి వేసుకుని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. అయితే కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. ఏం బాబు కూరలేం బాగాలేదా? ఏం తింటలేదు నువ్వు? మా అమ్మ గుర్తొచ్చిందండి. నేనెప్పుడు ఇలాంటి భోజనం చేయలేదు. జీవితాంతం మా అమ్మకి ఇలాంటి భోజనం పెట్టాలని ఉందండి. దానికే కావాలంటే నేను వచ్చి వండి పెడతాలే. నోరు మీవే, ఏమనుకోకు బాబు. ఇది కొంచెం వాగుడికాయ. అవునవును, అన్ని తమరి పోలికలే. ఏంటి బాబు ఏదన్నావు? మీ అమ్మాయి ఏం చదువుతుందని? రాజలక్ష్మి కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నానండి. ఏంట్రో వాళ్ళు అలా ఆడారు, అలా ఆడలేవురా బాబు. ఆడగలుగుతాం రా. అడుగు ఎన్ని టీలు చెప్పాలరా? అవి చెప్పరా బాబాయ్. 5 టీలు. అవును, సూర్యమ్మరేరా? ఇక్కడే ఉండాలి బాబాయ్. బీడీలు ఉన్నాయా? లేవు బాబు. రే నేను వెళ్ళి బీడీలు తెచ్చుకుంటాను. చిల్లర ఉన్నాయా లేవో? ఒక సిగరెట్ ఇదిగో తీసుకో. అంతకంటే పొడుగుండే సిగరెట్ కావాలి. ఇదే పొడుగు సిగరెట్ తీసుకో. నా కత్తి ఇప్పుడు అంత పొడుగుండాలి, లేదంటే పొడుస్తా నీ యవ్వా. అక్క ఓ బీడీ కట్టే అక్క. నువ్వెవడరా? మేమిద్దరం ఇక్కడ బిజినెస్ మ్యాటర్ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి ఏలు పెడుతున్నావు నీ యవ్వా. నువ్వేంటే వచ్చిన ప్రతి ఓడికల్లా ఇచ్చేస్తున్నావు. నిలబడ్డా నేనేంటి మరి? ఏంట్రా అక్కడ కూడా తాగేసి గొడవ చేస్తున్నాడు. ఎవడరా? ఎవడో వాళ్ళ అమ్మ కొడుకు.